అయితే ఈ వివాదంలో ఎవరి వర్షన్ వారిదిలా ఉంది. నిర్మాతలు కూడా ఖచ్చితంగా ఒప్పుకోవడం లేదు, గట్టిగా మాట్లాడుతున్నారు. స్థానికంగా స్కిల్డ్ పర్సన్స్ దొరకడం లేదు, వారు ఉండట్లేదు, కాబట్టే మేము ముంబై నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందంటున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. మన దగ్గర స్కిల్ లేకుండానే ఇన్ని హిట్లు కొట్టామా అని ప్రశ్నిస్తున్నారు మరోవైపు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్. There are people who get paid even 5,000, 10,000, 15,000. ఈ 15,000 అనేది మోస్ట్లీ ముంబై నుంచి వస్తారండి, ఎందుకంటే ఇక్కడ టాలెంట్ డెవలప్ అవ్వట్లేదు కాబట్టి. ఎందుకు అవ్వట్లేదు అంటే 7 lakhs ఫీ పెట్టి దే ఆర్ బ్లాకింగ్ టాలెంటెడ్ పీపుల్ నాట్ టు కమ్ ఇన్ టు ఇండస్ట్రీ. అంటే బేసిక్గా ఒక యంగ్ జనరేషన్కి కానీ ఒక కొత్త సినిమాలో వచ్చి పనిచేయాలన్న వాళ్ళని లిటరల్గా ఈ వ్యవస్థ బ్లాక్ చేస్తుంది. ఇక్కడ మనకి 24 యూనియన్లు ఉన్నాయండి. అవి ఎప్పటి నుంచో మన సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడ్డ యూనియన్లు. మన దగ్గర స్కిల్ లేకపోతే బయట తెచ్చుకోవచ్చండి, మేము కాదంటలేదు. మేము మా దగ్గరే పనిచేయాలి, మా దగ్గర మనుషులు లేకపోయినా కానీ మాతోనే పనిచేయడం ఎప్పుడు అనలేదండి. మన దగ్గర స్కిల్ లేదు అని కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు. స్కిల్ అని ఒకటే అడుగుతారండి మీడియా పరంగా. ఇప్పుడు స్కిల్ లేకుండానే మనం ఎన్ని సినిమాలు చేసామా, ఎన్ని హిట్లు కొట్టామా, ఇంత జాతీయ స్థాయికి వెళ్ళామా, ఇంత ప్రపంచ ఖ్యాతికి మన తెలుగు సినిమాని తీసుకెళ్ళామా అంటే ఇప్పటిదాకా పనిచేసిన వాళ్ళందరూ స్కిల్ లేని వాళ్ళ అండి.